మార్కెట్స్ చూస్తే పాజిటివ్గా మూవ్ అయినాయి. బట్ మార్కెట్స్ పరంగా పక్కన పెట్టేస్తే వార్ పరంగా అయితే మాత్రం స్టిల్ అటాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. వీటితో పాటు ట్రంప్ అయితే మాత్రం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎవరెవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళందరి పైన 100% టారిఫ్ విధించడానికి వాళ్ళ దగ్గర ఉన్న లైక్ హౌస్ సెనెట్లో బిల్ పాస్ చేయాలి కదా, అందులో అప్రూవల్స్ అయితే మాత్రం వచ్చేస్తున్నాయి. సో ఇండియా పైన 100% టారిఫ్ తొందరలో ప్రాక్టికల్గా అయితే మాత్రం స్టార్ట్ అవ్వబోతుంది. వీటితో పాటు క్రూడ్ ప్రైస్ మళ్ళీ స్పైక్ అవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాప్ అవుతుంది. ఇంకొన్ని గంటల్లో అంటే అప్రాక్సిమేట్లీ 11:30 అనుకుంటా. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే మాత్రం ఉంది. వీటన్నిటిని కనెక్ట్ చేసి ఈరోజు మార్కెట్ మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే పాజిటివ్గా వెళ్ళిందని ఆనందపడే లోపే మొత్తం అన్ని అప్డేట్స్ కూడా మార్కెట్స్కి నెగిటివ్గా టర్న్ అవుతున్నాయి ఒక్కొక్కటి కూడా. బట్ స్టిల్ మార్కెట్స్ ఎందుకు పాజిటివ్గా మూవ్ అయిన దాని గురించి కూడా చెప్తాను. వీటితో పాటు నైట్ ఈవెంట్ ఎలా మార్కెట్ని ఇంపాక్ట్ చేయొచ్చు, ఆ ఈవెంట్ని మీరు ట్రాక్ చేయాలంటే ఏ పాయింట్స్ని చెక్ చేసుకోవాలన్న దాని గురించి కూడా చెప్తాను. అండ్ అట్లనే August 3rd నుంచి F&O ట్రేడర్స్కి కొత్త టైమింగ్ స్టార్ట్ అయినాయి. ఇది వరకు మనం 3:30 వరకు ఎలా అయితే ట్రేడ్ చేసేవాళ్ళమో అలా ఇప్పుడు రైట్ నో 3:30 వరకు ట్రేడ్ చేయడం అనేది కుదరదు. టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఆ టైమింగ్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు అండ్ దానివల్ల ఇంట్రాడే ట్రేడింగ్ చేసే F&O ట్రేడర్స్కి అయితే మాత్రం ఎలా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అయితే మాత్రం బెనిఫిట్ ఉంటుందా ఉండదా, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందా అన్న దాని గురించి కూడా చెప్తాను. వీటితో పాటు ఐటీ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ మూమెంటం చూసాం. స్విగ్గీ 7% పెరిగింది. సమ్ అదర్ కంపెనీస్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్ కానీ, వరుణ్ బెవరేజెస్ కానీ చాలా కంపెనీస్లో పాజిటివ్ మూమెంటం అయితే చూడగలిగాం. సో స్టాక్ అప్డేట్స్ కూడా మనం మాట్లాడదాం. వీడియో లెంత్ కొంచెం పెరగచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ అప్డేట్సే ఉన్నాయి. బట్ అన్నీ కవర్ చేస్తాను. లెంత్ పెరిగిందని చెప్పి కామెంట్స్ నెగిటివ్గా పెడుతున్నారు మన వాళ్ళు, ఎక్కువ లెంత్ పెట్టద్దని. నేను కంప్లీట్గా న్యూస్ మీద ఫోకస్ చేస్తున్నా, మీకు బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. రికార్డింగ్ టైం నేను చూడట్లేదు. బట్ న్యూస్ మీకు ఎఫెక్టివ్గా చెప్పాలంటే కొంచెం లెంత్ పెరుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది నేను మిమ్మల్ని అందరికీ కూడా ఒక చిన్న చేసే రిక్వెస్ట్ అయితే మాత్రం. అయితే ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇంకొక విషయం, బాన్ఫై ట్రేడర్ ఛానల్ నేమ్ చేంజ్ చేసామండి, బీటీ మనీ టాక్స్ అని పెట్టాం. కొన్ని రీజన్స్ వల్ల ఆ ఛానల్ నేమ్ అనేది రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఇక మీద బీటీ మనీ టాక్స్ అనే ఛానల్ నేమే ఉంటుంది. ఛానల్ ఇలానే ఉంటుంది, వీడియోస్ ఇలానే వస్తాయి, అప్డేట్స్ ఇలానే వస్తాయి. కానీ నేమ్ మాత్రం చేంజ్ అయింది, లోగో మాత్రం చేంజ్ అయింది. హోప్ ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ 1.1% పాజిటివ్గా మొమెంటం ఇస్తే, సెన్సెక్స్ 1.16% పాజిటివ్గా మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.79% పాజిటివ్గా మొమెంటం ఇస్తే, ఫిన్ నిఫ్టీ 1% హయ్యర్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇవ్వడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1% మూవ్ అయితే, స్మాల్ క్యాప్ 1.48% అప్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్ని కూడా ఈరోజు పాజిటివ్గానే మూవ్ అయినాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 4.42% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవుతూ 12% దగ్గర అయితే మాత్రం ఇండియా విక్స్ క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఓవరాల్గా చూస్తే మెయిన్ ఇండైసెస్ అన్ని కూడా పాజిటివ్గానే మూవ్ అయినాయి. బికాజ్ వెయిటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గానే మూవ్ అయినాయి. ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చినాయి. రిలయన్స్ కూడా పాజిటివ్గా సపోర్ట్ చేస్తుంది. హిందుస్థాన్ యూనిలివర్ 4.7% హైయర్ సైడ్ మూవ్ అవడం మనం చూసాం. వీటితో పాటు L&T 2.5, ఐటీసీ వచ్చేసరికి 0.5. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ వెళ్తూ సపోర్ట్ ఇవ్వబట్టి నిఫ్టీ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడం మనం సస్టైన్ అవ్వడం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, మన మార్కెట్స్లో అయితే మాత్రం అన్ని వెయిటెడ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వచ్చిన మూమెంటం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 23,800 టెక్నికల్గా ఉన్న లెవెల్ అబోవ్నే సస్టైన్ అయింది కూడా. యాక్చువల్గా మార్కెట్ పాజిటివ్గా మూవ్ అవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నిన్న నైట్ యూఎస్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ మూమెంటం అనేది ఇచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. 2, మన ఐటీ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ వేలో మార్కెట్స్కి సపోర్ట్ చేసినాయి. ఐటీ స్టాక్స్ బాగా సపోర్ట్ చేయడం, బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్ 2 days నుంచి కొంచెం ఫాల్ అవ్వడం, వాటిలో షార్ట్ కవరింగ్ మూమెంటం కనిపించడంతో మార్కెట్స్కి అయితే బూస్టప్ అయింది. టెక్నికల్గా 23,800 లెవెల్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అయింది కాబట్టి మనం పాజిటివ్ సైడ్ మూమెంటం టువర్డ్స్ 24,500కి అయితే చూడగలుగుతున్నాం. ఇవి మేజర్గా రీజన్స్ ఈరోజు పాజిటివ్గా వెళ్ళడానికి. కానీ స్టిల్ కన్సర్న్స్ ఉన్నాయి మార్కెట్ వైపు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్తాను వినండి. ఫస్ట్ వన్, గ్లోబల్ మార్కెట్స్ అయితే మాత్రం కరెంట్లీ మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. బట్ ఇప్పుడు ఫ్యూచర్స్ కొంచెం రికవరీ అవుతున్నాయి. అయితే డౌ జోన్స్ కూడా నెగిటివ్గానే ఉంది. నాస్డాక్ వచ్చేసరికి న్యూట్రల్గా ఉండేటట్టయితే మాత్రం కనపడుతుంది.
కరెంట్లీ క్రూడ్ ఆయిల్ నిన్న ఒకనొక స్టేజ్ లో క్రూడ్ ఆయిల్ $79 కూడా వెళ్ళింది. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను క్రూడ్ చెక్ చేసుకుంటే క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం 85.85 ఆల్మోస్ట్ ఈరోజు స్పైక్ అయింది. బ్రెంట్ ఆయిల్ WTI 5.2% అయితే స్పైక్ అవ్వడం చూసాం. సడన్ గా టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి అనేటట్టు ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ అవర్స్ ఓపెన్ అయినప్పుడే అప్డేట్స్ వచ్చినాయి. కానీ దానికి ముందు క్రూడ్ ఆయిల్ బాగా పడడం, ఐటీ స్టాక్స్ లో రికవరీ రావడంతో మార్కెట్స్ కి కొంత సపోర్ట్ ఇచ్చింది. అందుకే పాజిటివ్ సైడ్ చూడగలిగాం. మరి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎందుకు ర్యాలీ అయినాయని మీరు అనొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ర్యాలీ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం వాల్యుయేషన్స్ కి రాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మనం పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. అయితే అంటే వాల్యుయేషన్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ వాటిలో కూడా మూమెంటం ఇవ్వబట్టి. కన్సర్న్స్ ఏంటనే చెప్తా అన్నాను కదా. ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఇరాన్తో అయితే మాత్రం డిస్కషన్స్ అంతా కూడా యథావిధిగా పాజిటివ్ గానే జరుగుతున్నాయి. సో తొందరలోనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, చేయాల్సిందే, వాళ్ళు చేయకపోతే మాత్రం వాళ్ళపై నేను అటాక్ చేస్తానని. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ట్రంప్ దగ్గర నుంచి మోస్ట్ కామన్ స్టేట్మెంట్ ఇదేనండి, మన అందరికీ తెలిసిందే ఇది. ఓకే, దీని తర్వాత ఏం జరిగింది మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి. దీని తర్వాత ఏం జరిగిందంటే ఓమన్ అండ్ ఇరాన్ వాళ్ళు కలిపి ఒక ప్రపోజల్ పెట్టుకుందామని ఓమన్ వాళ్ళు ఇరాన్కి ప్రపోజ్ చేశారు. ఏంటంటే సో సింపుల్ చెప్పాలంటే మనకి యుఎస్ తో సంబంధం ఏముంది, యుఎస్ కంటిన్యూస్ గా మనకి రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఓకే దాన్ని పక్కన పెట్టేద్దాం, మనం వచ్చేసరికి ఒక ప్రపోజల్కి వద్దాం, మన ఇద్దరం కలిపి ఒక రూట్ మ్యాప్ ని డిసైడ్ అవుదాం. ఆ రూట్ మ్యాప్ లో మీరు కొంత ఫీ కలెక్ట్ చేయండి, మేము కూడా ఫీని కలెక్ట్ చేస్తాము, ఇద్దరి మధ్య కూడా ఒప్పందం పెట్టుకుందాం అని చెప్పారు. ఇరాన్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఎందుకు రిజెక్ట్ చేశారు? ఇరాన్ చెప్తుంది ఏంటంటే కంప్లీట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని మా ఇన్ఫ్లుయెన్సే ఉండాలి, మేమే టోల్ ఫీ కలెక్ట్ చేస్తాం, మాకు వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో మేము మెర్జప్ అయ్యి మన ఇద్దరం ఈ కండిషన్స్ మీద వెళ్దామని ఆలోచన మాకైతే మాత్రం లేదని ఇరాన్ అయితే మాత్రం దీన్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేసేసింది. అంటే ఓమాన్ ఇచ్చే ప్రపోజల్ రిజెక్ట్ చేసింది. ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ పాజిటివ్ వల్ల నిన్న యుఎస్ మార్కెట్స్ రియాక్ట్ అయినాయి. ఓమాన్ వాళ్ళు చేసిన ప్రపోజల్ వల్ల క్రూడ్ ఆయిల్ క్రాష్ అయింది నిన్న. కానీ ఇరాన్ ఎప్పుడు రిజెక్ట్ చేసింది? కొంత టైం అయిన తర్వాత. అప్పటికి యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్ టైంకి వచ్చేసినాయి. సో దానివల్ల పెద్దగా అప్పుడు రియాక్ట్ అవ్వలే. కానీ క్రూడ్ ప్రైస్ ఏం జరిగింది? ఆ తర్వాత ఇమీడియట్ గా పెరిగిపోయింది ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారో. దీని తర్వాత ఇంకో పాయింట్ కూడా జరిగింది. అదేంటంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కొన్ని షిప్స్ మీద అటాక్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇరాన్ సైడ్ ఆఫ్ హార్మోజ్ దగ్గర షిప్స్ అటాక్ చేసిన తర్వాత ఆగేరా? లేదు. హౌదీస్ వాళ్ళు అయితే మాత్రం సో సౌదీ అరేబియా దగ్గర ఉన్న ఆయిల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన హౌదీస్ వాళ్ళు అటాక్ చేశారు. రెడ్ సీ దగ్గర హౌదీస్ వాళ్ళు సౌదీ ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం. దీనివల్ల యుఎస్ అండ్ సౌదీ కలిపి యెమెన్ హౌదీస్ మీద అయితే మాత్రం అటాక్ చేశారు. సో క్లియర్ గా యుఎస్ వాళ్ళే దాన్ని స్టేట్మెంట్ తో పాస్ చేశారు. ఏం పాస్ చేశారు? మేము సౌదీ వాళ్ళు కలిపి యెమెన్ లో ఉన్న హౌదీస్ మీద అటాక్ చేస్తున్నాము. అండ్ అంతేకాదు మేము ఇరాక్ లో కొంతమంది ఇరాన్ యొక్క మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో సింపుల్ చెప్పాలంటే పాకిస్తాన్ టెర్రరిజం ఎలాగా కొన్ని ప్లేసెస్ కి అలాగా స్ప్రెడ్ అవుతుంటది. బంగ్లాదేశ్ లో ఒక దగ్గర ఉంటుంటది, వేరే ప్లేసెస్ లో ఉంటారు కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అట్లాంటి కైండ్ ఆఫ్ టెర్రరిస్టులే. అంటే ఇరాన్ లో ఉన్న టెర్రరిస్టులు ఇరాక్ లో కూడా ఉన్నారు, యెమెన్ లో కూడా ఉన్నారు, ఇలా గాజాలో కూడా ఉన్నారు. సో ఇట్లాంటి ప్లేసెస్ లో కూడా ఉన్నారు కదా. ఇరాక్ లో ఉన్న ప్లేస్ లో ఎవరైతే ఇరాన్ యొక్క పీపుల్ ఉన్నారో వాళ్ళపైన యుఎస్ వాళ్ళు అటాక్ చేశారు. అదే మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి, యుఎస్ అండ్ సౌదీ అరేబియా 30 డ్రోన్ అటాక్స్ దేనిపైన? ఇరాక్ లో ఉన్న ఇరాన్ యొక్క మిలిటరీ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేశారు. దిస్ ద వన్ ఆఫ్ ద కన్సర్న్. అందుకే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది స్పైక్ అయింది. వీటితో పాటు ఇప్పుడు నేను లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయనేది నేను చూస్తే స్టిల్ ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా అటాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ చెప్పింది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వేటి మీద కూడా మేము అటాక్ చేయడం అనేది తగ్గించాం, జోర్డాన్ లో ఉన్న ప్లేస్ నుంచి అక్కడ బెహ్రెయిన్ వరకు ప్రతి దాని మీద కూడా మేము అటాక్ చేస్తామని క్లియర్ గా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు. ఇరాన్ వాళ్ళు చెప్పింది జోర్డాన్ తో మొదలు పెడతామన్నారు కదా, జోర్డాన్ తో మొదలు పెట్టారు, జోర్డాన్ లో అటాక్ కూడా చేశారు. సో ఎప్పుడైతే ఇరాన్ చెప్పినట్టు అటాక్స్ గల్ఫ్ కంట్రీస్ మీద చేయడం మొదలు పెట్టిందో మళ్ళీ యుద్ధం రెజ్యూమ్ అయింది. సో దీనివల్ల మార్కెట్ పాజిటివ్ గా వెళ్తున్నా కానీ వాలటాలిటీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సడన్ గా మార్కెట్స్ లో వాలటాలిటీ కనిపిస్తుంది. కరెంట్లీ పాజిటివ్ గా వస్తున్న ఈ న్యూస్ అప్డేట్స్ ని చూడండి. కొంతమంది ఇష్యూస్ అనేవి సార్ట్అవుట్ అయిపోయినాయి కదా, ఇంకా మార్కెట్ పాజిటివ్ గా వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. పాజిటివ్ వేరు, సేమ్ టైం వాలటాలిటీ వేరు. ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే నిఫ్టీ 50లోని 23,800 ఉంది, 24,500 ఉంది. దిస్ ఇస్ ద జోన్. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్కి వచ్చిందో
రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి స్వింగ్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు, అదే ఇప్పుడు జరుగుతుంది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్వింగ్ అవుతుంది, మళ్ళీ ఫాలో అవుతుంది. ఈ జోన్లోనే మనకు మొమెంటం కనపడుతుంది. కానీ ఇంట్రాడే పరంగా చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఓకే ఈరోజు 200 పాయింట్లు పెరిగింది, సో రేపు 200. మీరు ఎప్పుడైనా మార్కెట్లో ఒక వ్యూ తెలుసుకోవాలనుకుంటే హైయర్ టైం ఫ్రేమ్స్ అనలైజ్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. సో అందుకే కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం ఈ 23,800 నుంచి 24,500 రేంజ్లోనే ఇలానే ఉంటుంది. ఈ ఇష్యూస్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం మరి మార్కెట్స్కి బూస్టప్ అయ్యే న్యూస్ ఏదైనా ఒక్కటైనా వస్తుందానంటే చూడాలి. వార్ పరంగా అయితే మాత్రం ఇష్యూస్ అయితే మాత్రం నెగిటివ్గానే ఉన్నాయి. రెండోది మన మార్కెట్స్కి ఉన్న నెగిటివ్ అప్డేట్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, యుఎస్ వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్న మేజర్ 5 కంట్రీస్, అందులో ఇండియా, చైనా కూడా ఉంది. దానిపైన 100% టారిఫ్ విధించడం కోసం ఇప్పుడు మనకి ఏదైనా బిల్ పాస్ చేయాలంటే పార్లమెంట్లోనే కదా బిల్ పాస్ చేస్తారు, అక్కడ వాళ్ళకి కూడా బిల్ పాస్ చేయడానికి రిపబ్లికన్స్ సేమ్ టైం డెమోక్రాట్స్ ఇద్దరు కలిపి 100% టారిఫ్ విధించమని చెప్పి ఓటింగ్ అయితే మాత్రం చేయడం జరిగింది. ఇందులో సెనెట్లో అయితే మాత్రం ఆల్మోస్ట్ బిల్ పాస్ అయిపోయింది. 100 మంది ఉంటారు సెనెట్లో. సో అందులో 100లో 60 ఓట్స్ మినిమం రావాలి, 60% బిల్ పాస్ అవ్వాలంటే. ఎన్ని ఓట్స్ వచ్చినాయి చూడండి, 86 ఓట్స్ వచ్చినాయంట ట్రంప్ ఫేవరబుల్గా, 12 ఓట్స్ మాత్రం అగేన్స్ట్ గా వచ్చినాయంట. సో దీనివల్ల బిల్ అయితే మాత్రం సెనెట్ లో పాస్ అయిపోయింది. నెక్స్ట్ హౌస్ లో పాస్ అవ్వాల్సి ఉంది, అది మోస్ట్లీ ఈ రోజు కానీ రేపు కానీ పాస్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఒకవేళ అది కూడా పాస్ అయిపోయింది అనుకోండి, అంటే మనకి లోక్సభ రాజ్యసభలో ఎలా అయితే బిల్ పాస్ అవ్వాలో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా సెనెట్ లో అయిపోయింది, తర్వాత హౌస్ లో పాస్ అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, ప్రెసిడెంట్ సైన్ చేస్తే 100% టారిఫ్ వచ్చేస్తుంది. సెప్టెంబర్ నుంచి మోస్ట్లీ దీన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తామని చెప్తున్నారు. ఇంకోటి కూడా చెప్పారు, 15% దాటి ఆయిల్ ఎవరైతే రష్యా దగ్గర కొంటున్నారో వాళ్ళ మీద అయితే మాత్రం 100% టారిఫ్ అయితే మాత్రం ఫిక్స్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ మన ఇండియా, చైనా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉందని క్లారిటీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దీనికి ఇండియా ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎట్లాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తుంది అన్న దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ గా రియాక్షన్ అయితే మాత్రం డిపెండ్ అయి ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇది కూడా 100% టారిఫ్ ఏదైతే కన్ఫర్మ్ అయిందో ఇది ఒక పక్క మార్కెట్స్ కి నెగిటివ్ గా ట్రిగ్గర్ చేయడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది. బట్ ఇండియాకి ప్రతి దానికి కూడా ఒక ప్లాన్ బి ఉంటుంది. రష్యా దగ్గర నుంచి 15% అన్నారు కాబట్టి 7 to 8% తీసుకుంటారు. రెస్ట్ ఇప్పుడు రైట్ నౌ యుఎస్ దగ్గర నుంచి కానీ లేకపోతే సమ్ అదర్ ప్లేసెస్ దగ్గర నుంచి సో ఇండియా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇండియాకి ఎప్పుడు కూడా ఏ ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, దాన్ని ఎలా డైవర్సిఫై చేసుకోవాలి ఆ ఇష్యూని, దాన్ని ఎలా ఇంటెన్సిఫైడ్గా కాకుండా దాన్ని ఎలా చాలా సామరస్యంగా సెటిల్ చేసుకోవాలనేది తెలుసు. అందువల్ల దీని మీద ఇండియా రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మార్కెట్స్ రియాక్ట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. 100% టారిఫ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ సెప్టెంబర్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా, ఈ లోపు ఏదో ఒక డిస్కషన్ అవుతుంది. మేబీ అందుకే మార్కెట్ రియాక్ట్ అవ్వలేదని అనుకుంటున్నా. సెప్టెంబర్ లోపు ఏదో ఒకటి మళ్ళీ ట్రంప్ మారుస్తాడు కదా, ఈ లోపు ఇండియా, చైనా వాళ్ళందరూ మాట్లాడుతుంటారు కదా, మేబీ వీటి మీద జడ్జ్మెంట్స్ కూడా మారే అవకాశాలు ఉంటాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ వరకు అయితే మాత్రం మనం మాట్లాడుకున్న అప్డేట్స్ అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. వార్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, 100% టారిఫ్ బిల్. మార్కెట్ చూస్తే టెక్నికల్ గా పాజిటివ్ సైడ్ మూవ్ అయింది, ఓకే బానే ఉంది. నౌ కమింగ్ టు ద పాయింట్, వీటన్నిటిని చేంజ్ చేసే ఒక ఈవెంట్ అయితే మాత్రం ఉంది రాత్రి 11:30కి. అదే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ నైట్ 11:30కి. యాక్చువల్గా 11:30కి అయ్యే మీటింగ్ కన్నా 12 o'clockకి జరుగుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏం జరుగుతుంది వీటిలో క్లారిటీగా చెప్తాను. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేయాలా లేదా, సేమ్ టైం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేయలేదా. కరెంట్లీ ఫెడ్ రేట్ మానిటర్ టూల్లో నేను చూస్తే 30% రేట్ హైక్స్ చేస్తారని ఉంది, 70% చేయరని ఉంది. అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని చెయ్యరు అని 70% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ కానీ సడన్గా ఫెడ్ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాడని అనుకోండి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే మాత్రం అంటే ఈ రోజే పెంచేశాడు అనుకోండి, రేపు నిఫ్టీ 400 నుంచి 500 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఒకవేళ కానీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదు అని అనుకోండి, అన్చేంజ్డ్గా పెట్టారు అనుకోండి, ఫస్ట్ మార్కెట్ న్యూట్రల్గా మూవ్ అవుతుంది. యూఎస్ సడన్గా స్పైక్ ఇస్తుంది, మళ్ళీ డ్రాప్ అవుతుంటుంది. మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషనల్గా సేమ్ వాళ్ళకి కూడా అంతే. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. 12 గంటలకి అర్ధరాత్రి 12 గంటలకి అంటే మిడ్ నైట్ ఫెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అక్కడ ఏం చెప్తారంటే, ఒకటి జీడిపి ప్రొజెక్షన్స్, కమింగ్ క్వార్టర్ లిస్ట్లోని జీడిపి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సో వాళ్ళు రివీల్ చేస్తారు. రెండో పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసా, వాళ్ళు రివీల్ చేసేది యుఎస్ ఇన్ఫ్లేషన్ అనేది ఫర్దర్గా వాళ్ళ టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి, సో అనుకున్న టార్గెట్స్ వస్తాయి లేదా. థర్డ్ వన్, ఎలాంటి కైండ్ ఆఫ్ స్టాండ్ తీసుకుంటున్నారు, న్యూట్రలా లేకపోతే అకామిడేషనా, ఎలాంటి కైండ్ ఆఫ్ స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుదాం అనుకుంటున్నారా,
తగ్గిద్దాం అనుకుంటున్నారా? సో మోస్ట్ ఎకానమీ పైన వాళ్ళ వ్యూ ఏంటి, వాళ్ళు ఏ బయాస్ తో మాట్లాడుతున్నారు, పాజిటివ్ బయాస్ తో మాట్లాడుతున్నారా, నెగిటివ్ బయాస్ తో మాట్లాడుతున్నారా, ఇవి మార్కెట్స్ కి చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ గైడెన్స్ ఎంత ఇంపార్టెంటో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఇలా మానిటరీ పాలసీస్ లోని కాన్ఫరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడతారన్న దాన్ని బట్టి మార్కెట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మేబీ ఈ రోజు 11:30కి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అన్చేంజ్డ్ గానే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ దాని తర్వాత వచ్చే స్టేట్మెంట్స్ బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఒక్కవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ తోనే ఓపెన్ అవ్వాలనుకోండి, 3 థింగ్స్ జరగాలి. జీడీపీ ప్రొజెక్షన్ పాజిటివ్ గా ఇవ్వాలి, ఇన్ఫ్లేషన్ పాజిటివ్ గా ఇవ్వాలి, 3 కమింగ్ డేస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేయని చెప్పాలి. ఈ 3 చెప్పినప్పుడు మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్ళే ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇంతవరకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. వీటి బట్టి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతానని చెప్పినా, ఫ్యూచర్ లో పెంచుతానని చెప్పినా, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతానని అన్నా కూడా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది నాకు అంత పాజిటివ్ గా లేదని చెప్పినా కూడా, గోల్డ్ అండ్ సిల్వర్ లో యావరేజ్ గా గోల్డ్ 5%, సిల్వర్ 10% వరకు క్రాష్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఈ రోజే పెంచేస్తే మాత్రం అలా జరుగుతుంది. ఫ్యూచర్ లో పెంచుతారంటే మాత్రం గోల్డ్ ఒక 2%, సిల్వర్ ఒక 4% పడడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఏమీ లేకపోతే మాత్రం వాలటైల్ గా ఉంటుంది. నా ఒపీనియన్, ఎప్పుడైనా ఈవెంట్స్ పైన హైప్ బాగా పెరిగినప్పుడు ఎప్పుడు కూడా న్యూట్రల్ గానే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. అలానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్. ఓకే, నా మార్కెట్స్ పరంగా టెక్నికల్ అనాలిసిస్ చేసి మాట్లాడతాను. కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం 24,250, 24,000 అబోవ్ సస్టైన్ అయింది కాబట్టి పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వగలిగింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ నిఫ్టీ 50కి అయితే 24,500. అక్కడ వరకు ఫ్రీ మూవ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఐటీ స్టాక్స్ ఇప్పుడిప్పుడే మార్కెట్ లో సపోర్ట్ చేస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ 2 రోజుల్లో 4.5% పెరిగింది. దీనివల్ల ఐటీ ఇండెక్స్ కూడా నిఫ్టీకి సపోర్ట్ చేయడంతో, బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా అంటే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయడంతో నిఫ్టీలో పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. ఇలానే కంటిన్యూ అయితే 24,500. కానీ ఫర్దర్ గా అది బ్రేక్ అవ్వాలంటే గ్లోబల్ సైడ్ నుంచి న్యూస్ అప్డేట్స్ కూడా మార్కెట్స్ ఫేవరబుల్ గా ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం 24,500 బ్రేక్ అవ్వడం అయితే మాత్రం కష్టం. ట్రస్ట్ మీ గైస్, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటానంటే అంటే ఇంపాసిబుల్ అనేది కాదు, మోస్ట్లీ మార్కెట్ పాజిటివ్ గా ఇప్పుడు 24,500 బ్రేక్ అయిపోయినా సడన్ గా ఫాలో అయిపోతాయి మార్కెట్స్. సో అట్లాంటి మొమెంటం మనకి అంత పాజిటివ్ సైన్ అయితే కాదు. ఇది నా ఒపీనియన్. కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఇది మెయిన్ పాయింట్ అయితే మాత్రం. ఓకే, నా వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్, ఇప్పుడు బిట్ కాయిన్ 64,277 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ ఫర్దర్ గా టెక్నికల్ గా మూవ్ అవ్వాలంటే 65,500 మూవ్ అవ్వాలి. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా బిట్ కాయిన్ లో ఫర్దర్ గా మొమెంటం రావాలన్నా, బిట్ కాయిన్ లో ఫర్దర్ గా అయితే క్రాష్ అవ్వాలన్నా, అప్ సైడ్ వెళ్ళాలన్నా నైట్ 11:30 ఈవెంట్ అనేది ఇంపార్టెంట్. సో బిట్ కాయిన్ పరంగా నేను ఎటువంటి డెసిషన్ ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు. టెక్నికల్ అనాలిసిస్ లో కరెంట్లీ కన్సాలిడేషన్ అయితే 64,000 నుంచి 65,000 ఇన్ బిట్వీన్ లోనే ఉంది. ఈ జోన్ బ్రేక్ అయ్యి ఎనీ సైడ్ మనకి మొమెంటం రావాలంటే మాత్రం డెఫినెట్ గా నైట్ 11:30 ఈవెంటే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అయితే మాత్రం ఫియర్, ఫెడ్ ఈవెంట్ ఏం జరుగుతుంది అన్న ఫియర్ తోనే గోల్డ్ ఫాలో అవుతుంది. క్రూడ్ ప్రైస్ కూడా ఒక పక్క పెరుగుతుందిగా, మళ్ళీ వార్ టెన్షన్స్ రైజ్ అయినాయి, అందువల్ల మళ్ళీ కూడా గోల్డ్ అనేది పడుతుంది. మరి ఇన్ కమ్స్ టు ద సిల్వర్, కరెంట్లీ సిల్వర్ అయితే మాత్రం 57 దగ్గర ఉంది. స్లోగా సిల్వర్ ఇలానే ఉంటే మాత్రం 54, 53 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ లో మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేయాలనుకున్నా, ఇప్పుడు ఐటీ స్టాక్స్ క్రాష్ అవుతున్నాయి కదా, సెమీ కండక్టర్ చిప్స్, ఏ రిలేటెడ్ స్టాక్స్, వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి వీటన్నిటిలో ట్రేడ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి, స్వింగ్ ట్రేడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి, ఇందులో అకౌంట్ ఓపెన్ చేసే బెనిఫిట్ ఒకటే, 24/7 ట్రేడ్ చేయొచ్చు. వీటితో పాటు మీకు లెవరేజ్ ఉంటుంది. అండ్ వీటితో పాటు లెవరేజ్ తో పాటు మీకున్న మేజర్ బెనిఫిట్ వచ్చేసరికి ఎక్స్పైరీ అనేది ఉండదు. ఇది మెయిన్ పాయింట్. ఓకే, నా మార్కెట్ టైమింగ్స్ చేంజ్ అవుతున్నాయి. F&O ట్రేడర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను కదా, దాని గురించి ఒకసారి నేను మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, CAS క్లోజింగ్ ఆప్షన్స్ సెషన్ అయితే మాత్రం August 3rd నుంచి తీసుకురాబోతున్నారు. అసలు ఎందుకు ఇది తీసుకురాబోతున్నారు క్లారిటీగా చెప్తానండి. బేసిక్ గా మనకి స్టాక్ మార్కెట్ లో 3:30కి క్లోజింగ్ ప్రైస్ చూపెడుతుంది. ఇప్పుడు ఒక నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ అని చూపిస్తాను. నిఫ్టీ ఏమో 24,250 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా, ఈ క్లోజింగ్ ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా? లాస్ట్ 15 నిమిషాల యొక్క వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ బట్టి డిసైడ్ చేస్తారు. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, యూజువల్ గా ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది? బయింగ్ అండ్ సెల్లింగ్ యొక్క డిమాండ్ అండ్ సప్లై బట్టి మూవ్ అవుతుంది. 329కి ఇప్పుడు నిఫ్టీ 24,200 దగ్గర, 24,210 దగ్గర, 220 దగ్గర, 250 దగ్గర, సో అలా
క్వాంటిటీస్ ప్లేస్ అవుతూనే వెళ్ళాయని అనుకోండి, లైక్ నిఫ్టీ అన్నట్లు ఒక షేర్ అనుకుందాం పోనీ, ఓకే అలా ప్లేస్ అవుతూ వెళ్ళాయి అనుకోండి. సడన్ గా 329కి ఒక పర్సన్ వచ్చి 24,000 దగ్గర హ్యూజ్ పొజిషన్స్ క్రియేట్ చేశాడు అనుకోండి, అది అక్కడికి వెళ్ళిపోతుంది క్లోజింగ్. అలా జరగకుండా ఉండకూడదని వీవ్యాప్ మోడ్లోనైతే మాత్రం క్లోజింగ్ ప్రైస్ ని డిసైడ్ చేశారు. అంటే ఏంటి, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. లాస్ట్ 15 నిమిషాల్లోని ఏ ప్రైస్ దగ్గర ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అయిందో ఆ ప్రైస్ ని యావరేజ్ గా తీసుకొని క్లోజింగ్ ప్రైస్ కింద డిసైడ్ చేస్తారు. అది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో కంటిన్యూ అవుతుంది. కానీ దీనివల్ల అది కూడా ఇప్పుడు ఆ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఆ క్లోజింగ్ ప్రైస్ బాగానే ఉందని అనుకున్నారు, కానీ ఇంకా యాక్యురేట్ గా తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకు, బ్రోకర్స్ కి ఛార్జెస్ మారిపోతున్నాయి. రెండు, క్లోజింగ్ ప్రైస్ చేంజ్ అవడం వల్ల నిఫ్టీ ఇండెక్స్ యొక్క పాయింట్స్ కంట్రిబ్యూషన్ చేంజ్ అయిపోతుంది. అలానే మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవిస్ చేంజ్ అయిపోతున్నాయి, పోర్ట్ఫోలియో నెంబర్స్ మారిపోతున్నాయి. సో మోస్ట్లీ మొత్తం మార్కెట్ వాల్యుయేషన్స్ కూడా మారిపోతున్నాయి. ప్రతిదీ కూడా ఇంకా యాక్యురేట్ గా రావాలని చెప్పి F&Oలో ఉన్న స్టాక్స్ కి మాత్రమే సెపరేట్ గా క్లోజింగ్ టైం ని పెట్టాలని చెప్పేసి పెట్టుకున్నారు అనమాట. క్లోజింగ్ ఆప్షన్ సెషన్ పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో F&Oలో ఉన్న స్టాక్స్ మాత్రమే, F&Oలో లేని స్టాక్స్ 3:30 వరకు మీరు యథావిధిగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. 325 వరకు కూడా మీరు సెల్ అండ్ బై చేసుకోవచ్చు, 329 వరకు కూడా చేసుకోవచ్చు. ఈ F&O ట్రేడింగ్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ ని బయ్యింగ్ చేయాలన్నా సెల్లింగ్ చేయాలన్నా టైమింగ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. F&O ట్రేడింగ్ లో ఉన్న స్టాక్స్ కి ట్రేడింగ్ అనేది 3:15కి ఆగిపోతుంది, 3:15కి ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత 3:15 నుంచి 3:20 వరకు హాల్డ్ చేస్తాడు ఒక 5 minutes. ఎవరిని ఆర్డర్స్ ప్లేస్ చేయకుండా, ఎవరు ఆర్డర్స్ ప్లేస్ చేసినా కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోవడం, అండ్ ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేయాలన్నా కూడా రిజెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఈ 5 నిమిషాలు 3:15 to 3:20, 3:20కి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి 3:20 నుంచి 3:25కి 5 minutes వచ్చేసరికి మీరు మార్కెట్ అండ్ లిమిట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 3:20 to 3:25, 3:25 నుంచి 3:30కి ఆ 5 నిమిషాలు కూడా మీకు ఓన్లీ లిమిట్ ఆర్డర్స్, మార్కెట్ ఆర్డర్స్ బ్లాక్ అయిపోతాయి. ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ మాత్రమే ప్లేస్ చేస్తాడు. దాని తర్వాత 3:25 నుంచి 3:30 అయిపోయింది కదా, 3:30 నుంచి 3:35కి 5 నిమిషాలు కూడా ఆర్డర్స్ ని మ్యాచ్ చేస్తాడు. సేమ్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ మనకి ప్రీ ఓపెన్ సెషన్ ఎలా ఉంటుందో, లైక్ ఆఫ్టర్నూన్ మనకి మార్కెట్ క్లోజ్ అయినప్పుడు కూడా క్లోజింగ్ ఆపరేషన్ సెషన్ కూడా ఇలానే పెడుతున్నారు. 3:30 నుంచి 3:35కి మోస్ట్లీ మ్యాచింగ్ ఆర్డర్స్ ఉంటాయి. మ్యాచింగ్ ఆర్డర్స్ అంటే ఏ ప్రైస్కి ఎవరు ఎక్కువగా బై చేశారు, ఏ ప్రైస్కి ఎవరు ఎక్కువ సెల్ చేశారు, సో మోస్ట్లీ ఏ ప్రైస్ దగ్గర ఎక్కువగా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్డర్స్ ప్లేస్ అయినాయని దాన్ని బట్టి డిసైడ్ చేసి క్లోజింగ్ ప్రైస్ ని డిసైడ్ చేస్తారు. దీనివల్ల ఇండెక్స్ ప్రైస్ చేంజ్ మారుతుంది, F&O స్టాక్స్ యొక్క ప్రైస్ చేంజ్ మారుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవిస్ మారుతాయి, బ్రోకరేజెస్ కి ఛార్జెస్ చేంజ్ అయిపోతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల దీన్ని తీసుకొచ్చారని, August 3rd నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామని, ఈక్విటీ స్టాక్స్ లోని, ఫ్యూచర్స్ లోని, అలానే ఇండెక్స్ ఆప్షన్స్ లోని, ఇండెక్స్ ఫ్యూచర్స్ లో కూడా కంప్లీట్ గా ట్రేడింగ్ అయితే మాత్రం ఇలానే ఉంటుందని చెప్పి క్లారిటీగా అయితే మాత్రం అప్డేట్ ఇచ్చారు. నా ఎనీథింగ్ ఇప్పుడు ఒకవేళ కానీ మీరు ట్రేడ్ చేయాలంటే 3:15 వరకే ట్రేడ్ చేయగలుగుతారు నార్మల్గా. దాని తర్వాత మళ్ళీ 3:20కు మార్కెట్ టైమింగ్ ఓపెన్ అవుతుంది. 3:20 నుంచి 3:30 వరకు అయితే మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. 3:30 నుంచి 3:35కి వచ్చేసరికి క్లోజింగ్ టైం ఉంటుంది. ఓకేనా, ఇది మెయిన్ టైమింగ్స్. సో కొత్త టైమింగ్స్ అయితే ఇది ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, యాక్యురేట్ గా ప్రైస్ క్లోజింగ్ ఉంటుంది. వాల్టైల్ గా సడన్ స్పైక్ అయిపోయింది, సడన్ గా డ్రాప్ అయిపోవడం, ఇట్లాంటి మొమెంటమ్స్ అయితే మాత్రం మోస్ట్లీ ఇంట్రాడే F&O ట్రేడర్స్ కి అయితే మాత్రం తగ్గే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ 15 నిమిషాలు, కొన్నిసార్లు చూడండి లాస్ట్ 15 నిమిషాలు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిగ్ క్యాండిల్ ఫామ్ అయిపోతుంది. అట్లాంటి ఫామ్ అవ్వకుండా మోస్ట్లీ సెక్యూర్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ చేసుకున్న వాళ్ళకి, స్వింగ్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఈక్విటీ స్టాక్స్ లో పెద్ద ప్రాబ్లమే ఉండదు. వాళ్ళకి ఇప్పుడు నేను స్టాక్ కొన్నా, నాకు 3:30కి లాస్ట్ 15 minutes లో ఎలా క్లోజ్ అయితే నాకేంటి, నా టార్గెట్ నెక్స్ట్ 6 monthsకి. సో 6 months అనేటప్పుడు నేను స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు నేను ఎందుకు వర్రీ అవుతా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎందుకు వర్రీ అవుతారు. సో అట్లాంటి వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. F&O స్టాక్స్ లో ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ చేసినా కూడా, ఇంట్రాడే F&O ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైమింగ్స్ ఎలా ఉంటాయి దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు ఐటీ కంపెనీస్ లో ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ, ఇవ్వండి TCS కంపెనీ కూడా 2% పెరిగింది, ఇన్ఫోసిస్ 5% పెరిగింది. వీటిలో ఇంత స్ట్రాంగ్ ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ వన్, మీ అందరికీ తెలుసు సౌత్ కొరియన్ మార్కెట్ అనేది కంటిన్యూస్ గా క్రాష్ అవుతుంది. సో అందులోని SK హైనిక్స్ షేర్ అయితే మాత్రం లాస్ట్ 10 days లో 50% క్రాష్ అయింది. ఈవెన్ ఈ సెమీ కండక్టర్ చిప్స్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. వాటిలో ఇప్పుడు బబుల్ స్టార్ట్ అయింది, బబుల్ స్టార్ట్ అయింది ఇప్పుడు. అందుకే US లో కూడా రిలేటెడ్ స్టాక్స్, సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ పడుతున్నాయి. జపాన్ లో, చైనాలోని, సౌత్ కొరియాలో మొత్తం అన్నింటిలో కూడా టెక్ రిలేటెడ్ గా మేజర్ గా ఏఐకి సంబంధించినవి, సెమీ కండక్టర్ చిప్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా పడుతున్నాయి. ఇప్పుడు రైట్ నో ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్ వాల్యుయేషన్స్కి వచ్చినాయని, ఈ టైంలో ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్లో అందరూ ఇన్వెస్ట్మెంట్స్
డైవర్సిఫై చేస్తారని, అందులో ఇండియా చాలా అట్రాక్టివ్గా ఉందని, వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీస్ అందరూ కూడా చెప్తున్నారు. వీటితో పాటు రీసెంట్గా వచ్చిన జాబ్స్ రిపోర్ట్ డేటా కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. సో వీటిని మనం పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. అందుకే మనం వచ్చేసరికి మార్కెట్స్లో ఐటీ కంపెనీస్లో ఇంత స్ట్రాంగ్ మొమెంటం అయితే మాత్రం చూడగలుగుతున్నాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు స్విగ్గీ స్టాక్ 7% పెరిగింది, ఎటర్నల్ కంపెనీ 2% పెరిగింది. లాస్ట్ 3 రోజుల్లో 2 షేర్లు 15% వరకు పెరిగినాయి. కారణం ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి స్విగ్గీ కంపెనీకి కొత్త సీఈఓ వచ్చారు. ఈ సీఈఓ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఎక్కడ వర్క్ చేశారంటే మింత్రా సీఈఓ కింద వర్క్ చేశారు. మింత్రా సీఈఓ ఇప్పుడు రైట్ నౌ స్విగ్గీ ఇన్స్టామార్ట్కి కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రావడంతో స్విగ్గీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయినాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే జెప్టో ఐపీఓకి వస్తుందని అనుకుంటున్నారు. జెప్టో $5 బిలియన్ వాల్యుయేషన్తో వద్దాం అనుకుంటుంది. కానీ మార్కెట్లోని జెప్టోకి $3 బిలియన్ మాత్రమే వాల్యుయేషన్ ఉందని తెలిసింది. కాంపిటేటివ్ కంపెనీకి తక్కువ వాల్యుయేషన్ డిమాండ్ ఉంది అని తెలిసేసరికి స్విగ్గీ అండ్ ఎటర్నల్ కంపెనీస్కి అది పాజిటివ్ సైడ్ బూస్టప్ చేసి 2 కంపెనీస్లో కూడా స్ట్రాంగ్ బయింగ్ అయితే మాత్రం చూడగలిగాం. ఇది అనదర్ వన్. నెక్స్ట్ వన్ రైల్టెల్ కంపెనీ. ఈ కంపెనీలో అప్రాక్సిమేట్లీ 2.5% హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. రైల్టెల్ కంపెనీ వాళ్ళు ఏఐజీ ఆఫ్ పోలీస్ ఒడిషా దగ్గర నుంచి అయితే మాత్రం 43.9 కోట్లు ఆర్డర్ విన్ అయ్యారని అప్డేట్ ఉంది. ఆర్డర్ దేనికంటే అప్రాక్సిమేట్లీ 170 ఐటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఎక్స్పర్ట్స్ ఒడిశా పోలీస్కి వాళ్ళు బిలియన్స్ ఇవ్వడం కోసం ఈ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. అది 2019 ఆగస్ట్ 30 వరకు టైం ఇచ్చారు. సో దీనివల్ల కొత్త ఆర్డర్ వచ్చింది కాబట్టి రైల్టెల్ కంపెనీ హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. స్విట్జర్లాండ్ కంపెనీ స్ట్రైట్ అవే డ్రాప్ అయింది. స్విట్జర్లాండ్ నిన్న రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రాలే. స్విట్జర్లాండ్ పైన వచ్చిన నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం అంటే బ్రోకింగ్ ఏజెన్సీ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రాలేదు కాబట్టి మా రేటింగ్స్ ని కూడా తగ్గిస్తున్నామా అని అప్డేట్ ఇచ్చారు. అందులో నొవామా వాళ్ళు హోల్డ్ రేటింగ్ ఇస్తూ లాస్ట్ టైం ఇచ్చిన 56 టార్గెట్ ని ఈసారి 51కి రెడ్యూస్ చేశారు. వీటితో పాటు కంపెనీ యొక్క ఈపీఎస్ ని కూడా 13% నుంచి 10%కి రెడ్యూస్ చేశారు. అండ్ అట్లానే యూబీఎస్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ లాస్ట్ టైం ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ఉన్న 72ని 66కి తగ్గించారు. రేటింగ్స్ కూడా బాగా తగ్గించడంతో స్విట్జర్లాండ్ ప్రైస్ లో కూడా మనం డ్రాప్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ హిందుస్థాన్ యూనిలివర్ ఈ రోజు మనకి 4% అప్సైడ్ మొమెంటం అయితే మాత్రం ఇచ్చింది. బేసిక్ గా హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ మీద కూడా రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేశారు. అందులో హెచ్ఎస్బిసి వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 2450కి రికమెండ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా హోమ్ కేర్ లో కంపెనీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారని, బ్యూటీలో కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి, అంటే కేర్ అండ్ బ్యూటీలో కూడా వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇంప్రూవ్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. వీటితో పాటు వాల్యూమ్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని, టిఎన్ షాంపూ ప్రకారంగా ఇన్ఫ్లేషన్ రిస్క్స్ ఉన్నా కూడా టార్గెట్ అనుకునేటట్టు కంపెనీ ఫార్వర్డ్ పీ అయితే మాత్రం 45 టైమ్స్ మెయింటైన్ చేయగలుగుతారని, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ 4 years లో 9% మెయింటైన్ చేస్తారనే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఈ రోజు హిందుస్థాన్ యూనిలివర్ 4.5% స్పైక్ అయింది. వరుణ్ బెవరేజెస్ కంపెనీ ఈ రోజు 4% స్పైక్ అయింది. సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ కన్విక్షన్ ఇస్తూ 629కి టార్గెట్ ప్రైస్ ని పెంచారు. కారణం రిజల్ట్స్ రాకముందు స్టాక్ హెవీగా ఫాలో అయ్యి ఉండడం, 2 కంపెనీ ఎబిటా కానీ ప్యాట్ కానీ ఇన్లైన్ వచ్చినాయి కానీ మరి బిలో ఎస్టిమేట్ నెంబర్స్ అయితే రాలేదని, అంతేకాదు కంపెనీ ఇప్పటికీ కూడా ఓవర్గా రియాక్ట్ అయిందని, ఇదే బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్తున్నారు. ఇండియా వాల్యూమ్ గ్రోత్ ఇప్పటికీ కూడా 20% year-on-year లో ఉందని కూడా చెప్తున్నారు. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ 4.5 million టార్గెట్స్ అవుట్లెట్స్ కూడా 2026కి ఇస్తామన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ టైం ఎర్నింగ్స్ లో కూడా కనిపించినాయని కూడా చెప్తున్నారు. వీళ్ళ గైడెన్స్ ప్రకారంగా మూవ్ అవుతున్నారు, కానీ ఇన్లైనే నెంబర్స్ రాబట్టి ఓవర్గా రియాక్ట్ అయిపోయింది స్టాక్. ఇది పాజిటివ్ అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఈ స్టాక్ లో స్ట్రాంగ్ రికవరీ అయితే మాత్రం చూడగలిగాం. గ్లాండ్ ఫార్మా కంపెనీ ఈ రోజు మనం 5% అప్సైడ్ మొమెంటం ఇవ్వడం చూసాం. ఇన్ఫాక్ట్ గ్లాండ్ ఫార్మా కంపెనీ వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ దగ్గర నుంచి సుగామా డెక్స్ అనే ఒక ఇంజెక్షన్ ఉంది 200 mg, అది 500 mg కూడా ఇంకో ఇంజెక్షన్ ఉంది. ఆ రెండింటికి కూడా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారని చెప్తున్నారు. దీనివల్ల యుఎస్ లో 1.6 బిలియన్ సేల్ పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే గ్లాండ్ ఫార్మా కంపెనీలో ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే మాత్రం చూసాం. ఎల్ఎన్టీ కంపెనీలో కూడా మనం హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. బేసిక్గా ఎల్ఎన్టీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూసుకుంటే టాప్ లైన్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 63,679 నుంచి 67,942కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 13% నుంచి 12%కి డిక్లైన్ అయింది. బాటమ్ లైన్ అయితే మాత్రం 4,380 నుంచి
4988కి అయితే మాత్రం వెళ్ళింది. టాప్ లైన్స్ ఇంప్రూవ్ అయినాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం డ్రాప్ అయింది. రీసెంట్ గా వచ్చిన వార్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ పడింది. బట్ బాటమ్ లైన్ అయితే ఇంప్రూవ్మెంట్ అవ్వడం కనిపించింది. దీనిపైన కొంతమంది రేటింగ్ ఏజెన్సీస్ పాజిటివ్ అప్గ్రేడ్స్ ఇచ్చారు. జెఫరీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 5000 కి అయితే టార్గెట్ ప్రైస్ ని పెంచితే, సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 4842 కి అయితే మాత్రం ఇంక్రీజ్ చేయడం జరిగింది. నా దేవ్యాని ఇంటర్నేషనల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. కంపెనీ ఎర్నింగ్స్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ గానే వచ్చినాయి. నెంబర్స్ చూడండి ఒకసారి. 1357 crore నుంచి లాస్ట్ ఇయర్ రెవెన్యూ ఈసారి 1581 crore కి వెళ్ళింది. 15% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% కి ఇంప్రూవ్ అయితే 2 crore ఉన్న నెట్ ప్రాఫిట్ కాస్త 17 crore కి వెళ్ళింది. బాటమ్ లైన్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్లీ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎవ్రీథింగ్ ఇంప్రూవ్మెంట్ కనిపించడంతో మనకి దేవ్యాన్ ఇంటర్నేషనల్ కంపెనీ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. అదాని పోర్ట్స్ కంపెనీ ఈరోజు 3% డ్రాప్ అయితే చూసాం. అదాని పోర్ట్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. వాటి నెంబర్స్ చెక్ చేసుకుంటే టాప్ లైన్ చూడండి, లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 9126 నుంచి 10821 కి వెళ్ళింది. 60% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 58% కి డిక్లైన్ అయింది. 3331 నుంచి 311 నుంచి 3650కి డ్రాప్ వచ్చింది. పెరిగింది కానీ ఫ్లాట్ లోనే వచ్చింది. సో నెంబర్స్ చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అవడం, ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రాకపోవడంతో అదాని పోర్ట్స్ కంపెనీలో 3% డ్రాప్ అయితే చూసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు కేపీఐటీ టెక్నాలజీస్ లో 6% మొమెంటం కనిపించింది. కేపీఐటీ టెక్నాలజీ యొక్క నెంబర్స్ అయితే మొత్తం రిలీజ్ అయినాయి. వాటి నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ టైం చూడండి, సో ఆల్మోస్ట్ 1539 crore నుంచి 1675 crore కి వెళ్తే 19% నుంచి 15% డ్రాప్ అయింది. 172 crore నుంచి 116 crore కి వచ్చింది. కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రాలే, కానీ రిజల్ట్స్ రాకముందు ఈ స్టాక్ హెవీగా క్రాష్ అవ్వడంతో స్టాక్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. అదాని ఇంటి నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. అదాని ఇంటి నెంబర్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే అదాని ఇంటి వాళ్ళది, అదాని ఎంటర్ప్రైజెస్ యొక్క నెంబర్స్ లాస్ట్ టైం చూడండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసుకుంటే 21,961 నుంచి 32,924 crore టాప్ లైన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% మెయింటైన్ చేస్తున్నారు. 976 crore నుంచి 1462 crore లాస్ పోస్ట్ చేశారు. బట్ స్టిల్ వీళ్ళు లాస్ పోస్ట్ చేసిన దాంట్లో అదర్ ఇన్కమ్ లోనే ఆ లాస్ ఉంది. నార్మల్ గా అదర్ ఇన్కమ్ వల్ల కానీ ఎప్పుడైనా కానీ P&L ఎఫెక్ట్ పడితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల స్టాక్ అంతగా రియాక్ట్ అవ్వలేదని నేనైతే అనుకుంటున్నా. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.